ఇగో ఇది మరొక స్కామ్గా బయటపడుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విషయాలు ఒకసారి చూసినట్లయితే ఇంకొక 4 సంవత్సరాలు కూడా వీళ్ళ స్కామ్లన్నీ ఒక్కొక్కటి బయట ఇస్తే ఇంకా 4 సంవత్సరాలు మేము ఆ స్టోరీలు చేయొచ్చు. అంత పెద్ద ఎత్త అవినీతి చిట్టా ఉంది వీళ్ళది. కొన్ని వేల జీవోలు ఉన్నాయి. కొన్ని వేల జీవోలు స్టడీ చేస్తే ఒక్కొక్క అరాచకాలు, అక్రమాలు, అవినీతులు అన్నీ కూడా బయటపడతా ఉంటాయి. చూడండి, ఓవర్సీస్ స్కీమ్లో పెద్ద స్కామ్, బీఆర్ఎస్లో హయాంలో భారీగా స్కామ్, ఎమ్మెల్యేలు లీడర్ల బంధువుల పిల్లలకే స్కాలర్షిప్లు. అంటే ఈ ఓవర్సీస్ ఎవరైతున్నారో పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి దాన్ని వాళ్ళ ఎమ్మెల్యేలు బంధువులు వాళ్ళకు వీళ్ళకు ఇవ్వడం జరిగిందట. సో దాని గురించి కూడా చూసే ప్రయత్నిద్దాం. ఎమ్మెల్యేలు లీడర్ల బంధువుల పిల్లలకే స్కాలర్షిప్లు, సీఎం సంతకం లేకున్నా శాంక్షన్ లెటర్లు, రిచ్ స్టూడెంట్స్కి బెనిఫిట్స్ అందేలా ప్లాన్. కాంగ్రెస్ అధికారం రావడంతో అసలు కథ వెలుగులోకి, విచారణ చేపట్టి చెక్కులను పెండింగ్లో పెట్టేటువంటి ప్రభుత్వం. పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు వీలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కీమ్లో ఎంపికైనటువంటి ఒక్క విద్యార్థికి 20 లక్షల స్కాలర్షిప్ ఇస్తారు. ఈ స్కీమ్ ద్వారా ప్రధానంగా పేద విద్యార్థులకు లబ్ధి జరగాల్సి ఉంది. కానీ గత ప్రభుత్వ హయాంలో స్కీమ్ని ఆసరాగా చేసుకుని అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపినట్టు తెలుస్తున్నది. అనర్హులకు చెక్కులు అందించేందుకు పథకరచన చేసినట్లు సమాచారం. అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లీడర్ల బంధువులు, ఫాలోవర్స్ పిల్లలకు ప్రయోజనం చేకూరేలా ప్లాన్ చేశారని తెలిసింది. సీఎం సంతకం లేకున్నా శాంక్షన్ లెటర్ సైతం జారీ చేశారని టాక్ నడుస్తుంది. ఎలాగూ మరోసారి తమ ప్రభుత్వం అధికారులకు వస్తుందన్న ధీమాతో ఆ నేతలంతా ఈ విధంగా ప్లాన్ చేసినట్టు సమాచారం. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరడంతో ఈ యొక్క స్కామ్ బయటపడినట్టు తెలుస్తూ ఉంది. వారి ప్రయత్నాలను పెంచుకుంటాయి. 100 కోట్లు కొల్లగొట్టేలా ప్లాన్. ఎన్నికల టైంలో ఎవరు పట్టించుకునే ధీమా కావచ్చు, లేదంటే మళ్ళీ అధికారానికి వస్తామని అతి విశ్వాసం కావచ్చు, కారణం ఏదైనా బీఆర్ఎస్ రూలింగ్లో అనర్హులైనటువంటి విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ శాంక్షన్ చేశారు. సుమారు 500 మంది అనర్హులైనటువంటి స్టూడెంట్స్కు దాదాపు 100 కోట్లను అందించేందుకు ప్లాన్ చేశారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు బీఆర్ఎస్ సర్కార్లో పెద్ద ఎత్తున ఈ స్కాలర్షిప్లను మంజూరు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లీడర్ల సిఫారసు లెటర్ల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయితే లబ్ధాల ఎంపిక విషయంలో ఎలాంటి నిబంధనలు పాటించలేదన్నటువంటి విమర్శలు ఉన్నాయి. నిరుపేదలైనటువంటి విద్యార్థులకు అందించాల్సినటువంటి ఆర్థిక సాయాన్ని తమ బంధువులు, అనుచరుల పిల్లలకే ఇచ్చేందుకు ప్లాన్ చేశారని చర్చ జరుగుతున్నది. రిచ్ స్టూడెంట్స్కే బెనిఫిట్స్ అందాయట. సీఎం సంతకం లేకుండానే శాంక్షన్, ఆధార్ నెంబర్తో విషయం వెలుగులోకి అంటూ ఒకరిని చూస్తాను. సో మొత్తానికైతే 500 కోట్ల రూపాయల 100 కోట్ల రూపాయల ఈ ఓవర్సీస్ స్కామ్ అనేది జరిగిందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి దీనిపైన అసలు విచారణ చేపడితే ఎవరు దొంగలో ఎవరు ఏందో స్పష్టంగా అర్థమయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అంటే ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఈ కల్వకుంట్ల కాలకేయులు ఎవరైతే ఉన్నారో ఏ ఒక్క వాటిని కూడా వదలేదు. స్కీమ్ల పేరిట భారీ స్కాములు చేశారని చాలా ప్రధానంగా మనం ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాం. అది స్పష్టంగా మనకైతే కనబడతా ఉంది.